2014లో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డాడు. గుర్తుందా? 2014 గుర్తుందా? ఈ పాంప్లెట్ అక్క, ఈ పాంప్లెట్ గుర్తుందా అన్న? ఈ పాంప్లెట్ 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురు ఫోటోలు గుర్తున్నాయా? ఒకవైపు ఆయన, మరోవైపున దత్తపుత్రుడు, మధ్యలో మధ్యలో ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. గుర్తున్నాయా ఈ ఫోటోలు? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం గుర్తుందా? ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇదే పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఆ రోజుల్లో గుర్తుందా? ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? హోరెత్తిచ్చారు అడ్వర్టైజ్మెంట్లు. ఇదే చంద్రబాబు నాయుడు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి మీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రాసినవి చదవమంటారా అక్క? చదవమంటారా అన్న? ముఖ్యమైన హామీలు: రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. అక్క, 14,205 కోట్ల రూపాయలు 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీకు పంపించిన పాంఫ్లెట్, ఆయన సంతకం పెట్టి పంపించిన పాంఫ్లెట్. ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు. కనీసం ₹1 అయినా ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతులు పైకెత్తారు, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇచ్చాడా? 3 సెంట్లు కాకపోతే పాయ, కనీసం ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన
ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? అది లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురితో కూటమి, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు నాయకత్వం, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు, మళ్ళీ రంగురంగుల కాగితాలు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు. అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట, చెల్లి ఇంటింటికి బెంచ్ కార్ అంటమ్మా. నమ్ముతారా? రెండు చేతులు పైకెత్తే ఇలా 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 ఇలా. మరి ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా